ఈ రోజు చూస్తున్నాం కియా మేడ్ ఇన్ ఆంధ్ర అంటూ కొంతమంది గుజరాతీ బానిసలు ఎలా చించేసుకుంటున్నారో మా మోదీ పెట్టిన భిక్ష మీకు కియా అంటూ హడావుడి చేస్తున్నారు. వీళ్ళు కియాని ఎలా గుజరాత్ తీసుకుపోవటానికి పన్నాగాలు పన్నారో అందరికీ తెలుసు. ఇక అతిపెద్ద ప్లాంట్ పెడదామనుకున్న ఫాక్స్కాన్ ని మహారాష్ట్ర తీసుకుపోయారు. ఇవన్నీ మర్చిపోకముందే ఇప్పుడు మరో కంపెనీ ఎత్తేయటానికి మోదీ ప్లాన్ చేశారు. ఇదే విషయం లోకేష్ దావోస్ పర్యటనలో బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపర కుబేరుడు లోకేష్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేష్ బృందానికి -15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట. రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఈ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ, మీరు గుజరాత్లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామని స్పష్టం చేశారట. అయితే ప్రధాని మోదీ మాత్రం ఒత్తిడి చేయడం మానలేదట. గుజరాత్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన్ను పదే పదే కోరారట. ఇదే విషయాన్ని లోకేష్తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడతో పాటు రాయలసీమలోని మరికొన్ని చోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకేష్ కు వివరించారట. ప్రధాని మోదీ గారికి మనమంటే ఎందుకో మరి ఇంత కక్ష. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.